నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. జీవుడు తాను కాని శరీరాదుల్ని తాననుకొని, ఈ శరీరం పెరిగితే తాను పెరిగాననుకొని, ఈ శరీరం నలిగితే తాను నలిగాననుకొని, శరీరముందు వచ్చినటువంటి వ్యత్యాసమంతా తన యందు పెట్టుకుంటున్నాడు. నిజంగా తానే శరీరం అయితే ఒక చెయ్యికి పనికి రాక నరికేశాడు, ఆపరేషన్ చేశారు, తాను పోయినట్టేగా. అందాక నేననుకున్న ఆ చెయ్యి కత్తిరించిన తర్వాత నీకేం సంబంధం లేదు. గోరు తీసేశావు, అటాచ్మెంట్ లేదు లేదు అనే నీవు అతికించుకున్నంత వరకు ఉన్న అనుభవంలో మనకు తెలుస్తున్నది. తాను కానిది గనక తాననుకుంటూ భ్రమపడి ఇంతవరకు దుఃఖపడ్డాడు. నువ్వు కాదు నాయనా, నువ్వు వేర్రా, నీ స్వరూపం ఆనందం రా, నీకెప్పుడూ దుఃఖం లేదురా, నువ్వు పుట్టేవాడివి కావు, చచ్చేవాడివి కావు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఆనందస్వరూపం, నిత్యస్వరూపం, శుద్ధమైన స్వరూపం అని మనకు వేదం ఉపనిషత్తులు చక్కగా బోధిస్తున్నాయి. ఈ అనుభవం ఒక్కసారి రావాలంటే నువ్వు కాదని, బ్రహ్మస్వరూప సాక్షాత్కారం కావాలని, అదేమిటో అది దుర్లభం. అందుకని ఏం చేశారు, దానికే సగుణ ఉపాసన, సత్కర్మానుష్ఠానం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. సగుణ సాకారంగా సర్వేశ్వరుడు పరమాత్మ దివ్యమైన సగుణ రూపంగా వచ్చి ఆ సగుణమైనటువంటి లీలలు, ఆయన గుణగణాలు, ఆయన్ను సేవించడం, అర్చించడం, దాస్యం చేయటం, కీర్తించడం, ఇటువంటి వాటి చేత కర్మ ఉపాసన, ఈ సత్కర్మానుష్ఠానం, భగవదర్పణం చేయటం, సమస్తమైన దానికి ఆధారభూతమైన సత్యజ్ఞానానంద విలక్షణమైన వస్తువే సగుణంగా రాముడుగా, కృష్ణుడుగా, శివుడుగా, దేవుడుగా, అమ్మగా, అయ్యగా, గణపతిగా, హనుమంతుడుగా, సమస్తమైనటువంటి దేవతా స్వరూపాలుగా కర్మ ఉపాసనా రూపంగా ఒక సగుణాకారాన్ని చూపిస్తాడు. దాని యందు నీకు మనస్సు అవుతుంది, ఆ మనస్సే నీకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడూ ఆయనతోటే నువ్వు ఉన్నట్టు అనిపిస్తావు, అది కూడా కల్పనే. అలా క్రియేట్ చేసుకొని ఆ వస్తువు యందు నువ్వు భ్రమించి ఆ సగుణోపాసన అనే దాన్ని పొంది అది కూడా బాధింపబడ్డప్పుడు సత్యమైనది, సర్వబాధావధిభూతమైనది, శుద్ధ చిన్మాత్ర స్వరూపమైనటువంటిది, నిత్య ఆనంద స్వరూపమైన వస్తువు యందు నువ్వు నిలవగలుగుతావు. శృతి చెబుతుంది ఇదే మాట. స ఏవం విద్వాన్ అస్మాత్ శరీరభూతాత్ శరీరభేదాత్ ఊర్ధ్వముత్క్రమ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామానాప్త్వా అమృత సమభవతు. ముందేం చెయ్యాలి, శాస్త్రజ్ఞానం సంపాదించాలి, వేదముల యొక్క స్వభావాన్ని, బోధని గుర్తించాలి, వాటి యొక్క విజ్ఞానాన్ని నువ్వు బాగా అవగతం చేసుకోవాలి. సత్యమేదో అసత్యమేదో, నిత్యమేదో అనిత్యమేదో, వస్తువేదో కల్పన ఏదో, నువ్వు కల్పించుకున్నదేనా, కల్పించుకున్నదే, మరి నిజమా అబద్ధమా, అంతా నిజంగా కనపడుతున్నదండి, కనపడుతుంది. ఏమీ లేని కళలో నీకు బ్రహ్మాండం అంతా నిజంగా కనపడలే. మంచి నాట్యశాల, పెద్ద రంగస్థలం, బ్రహ్మాండమైన 1000 క్యాండిల్స్ బల్బులు, రంగురంగుల ఫోకస్లు, అక్కడ డ్యాన్సులు, పెద్ద సంగీతాలు, ఎంతో ఆనందం అంతా కనపడ్డది. అంతా నీకు నిద్రలో కళ్ళలోనే. నువ్వున్నది ఏదో గుడిసెలో, పూరి గుడిసెలో నురగ మంచం మీద పడున్నావు, నీకు ఆలాపన వచ్చింది, అన్నీ కనపడ్డాయి. లేనిదట్టా కనపడుతుంది, స్వప్న దృష్టాంతం ఒక్కటి చాలన్నారు. లేనిది నీవు క్రియేట్ చేసుకుంటున్నావు. అప్పుడేమున్నది, నువ్వు పడుకున్నావు, నిద్రపోతున్నావు, ఏమీ లేదు.
నీ కన్ను లేదు, నీ ముక్కు లేదు, నీ నోరు లేదు, నీ చెయ్యి లేదు, నీ కాలు లేదు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏమీ పనిచేయలే. ఏమీ పని చెయ్యనప్పుడు నీకు రంగస్థలం కనపడ్డది, లైట్ కనపడ్డది, చూచావు, నువ్వు డ్యాన్స్ చూసావు, సంగీతం విన్నావు. మరి లేని కళ్ళు ఎక్కడొచ్చినాయి, లేని చెవి ఎక్కడ సంగీతం విన్నది? నువ్వు లేనటువంటి శరీరం నువ్వు ముందు ఫస్ట్ గ్యాలరీలో కూర్చున్నావు సీట్లో. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనస్సు చేసింది. ఈ మనస్సు చేత కల్పితమై స్వప్నంలో ఇంకో తమాషా చూడండి, ఒక్క నిమిషం కూడా ఉండదు స్వప్నం. ఎప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? గంటల కొద్దీ చూసినట్టు అనిపిస్తుంది. ఒక్క నిమిషంలో అనేక గంటలు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంతటిని కల్పించింది మనస్సు. అదే మనస్సు జాగ్రత్తలోకి వచ్చేటప్పటికే బ్రహ్మాండం అంతా కల్పించింది. ఇదంతా ఉన్నదనుకున్నావు, ఇల్లు, వాకిలి, గోడ, పేడ, దారి, తోట, మాట, మేట, ఇన్ని కూడా కల్పించబడ్డాయి. ఇవి ఎలాగైతే స్వప్నంలో ఇవేవి లేవో, ఇందులో స్వప్నం ఎలా లేదో, ఈ రెండు కూడా నువ్వు నిద్రపోయినప్పుడు ఎలా లేవో, అనుభవంలో శాస్త్రము ద్వారా, ఆలోచన ద్వారా, సద్గురువుల యొక్క బోధ చేత విచారించి క్రమంగా తెలుసుకొని దానిని ఉపాసించాలి. ముందుక జుడ్డు ఉంది శరీరానికి, ఆ జుడ్డును పోగొట్టడానికి సబ్బు పూసుకుంటావు, సబ్బు కూడా జుడ్డే, జుడ్డును జుడ్డుతో పోగొట్టుకోవటానికి. అలాగే కల్పితమైన బ్రహ్మాండమందు చిక్కున్నటువంటి నీవు ఈ కల్పితమైన సగుణ సాకార మూర్తుల్ని ఆలోచించి వాటిని ధ్యానించి భజించి సేవించి దాన్ని వదిలేస్తావు. అనగా మొట్టమొదలు కావలసింది శాస్త్రజ్ఞానం జీవుడికి. వేదముల యందు వివరించబడ్డ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ పైన శమదమాదులు, అంతరిందే నిగ్రహం, సంకల్ప వికల్పాలు, ఊరికే ప్లాన్లు వేస్తూ ఉంటాడు, ఊరికే మనస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దండగా, నువ్వు చేసేది ఏమి ఉండదు, నీ ప్రారంధం పట్టే నడుస్తూ ఉంటుంది. కానీ నువ్వేదో అంతా చేస్తున్నట్టుగా ఎంతో విచారణ చేస్తావు. అలాగే శీతోష్ణముల యందు, సుఖ దుఃఖాల యందు, లాభ నష్టాల యందు, జయ పరాజయాల యందు దమహ ఇంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియముల యందు నిగ్రహ శక్తి రావాలి. ఈ శమదమాదులే దేవతల వంటివి నీకు చక్కగా సహకరిస్తాయి. అటువంటప్పుడు యోగశ్చిత్తవృత్తి నిరోధ, చక్కగా యోగం ప్రాణాయామాదుల చేత, చక్కని ఉపాసన చేత, ఆ యోగ బలం చేత ఈ దేహాదుల యందు ఉన్నటువంటి అధ్యాస నివృత్తి అవుతుంది. దేహం నేనందే నీకు అధ్యాస ఎలా పోతుందన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు నీకేదో మత్తు మందు ఇస్తారు, ఆ దేహం నీకు కనపడుతున్నదా? కోసినా నీకు తెలియటంలే. ఎందుకు తెలియటంలే? నీకంటే వేరు చేసింది ఆ మందు. అది నువ్వు విచారణలో ఈ దేహం నేను కాదు, నాకు దీనికి సంబంధం లేదు, నేను విలక్షణమైన ఆనంద స్వరూపుండని అనుభవంలో ఒక నిశ్చయ స్థితి నీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు సర్వం కూడా నీకు దుఃఖాదులు పోతాయి. ఈ దేహాదుల యందు అధ్యాస అనేది తొలుగుతుంది. అప్పుడు సగుణ సాకారమైన స్వర్గప్రాప్తిని, బ్రహ్మలోక ప్రాప్తిని, ఆ లోకమని ఈ లోకమని, పుణ్యం వల్ల వచ్చిందని, పైకి వెళ్ళిపోతున్నావని, ఉత్తమ స్థితి వచ్చిందని, ఆ తర్వాత ఇవన్నీ కూడా బాధింపబడి శుద్ధమైన ఆత్మస్వరూపము యొక్క స్వస్వరూపము యొక్క స్థితిని నువ్వు సంపాదించుకుంటావు. ఈ సంపాదనలో సత్యేచ ప్రతిష్టతి, ఎక్కడ నిలుస్తావు నీవు? సత్యమందు నిలుస్తావు. సత్యం అంటే శుద్ధమైనది. త్రికాలాబాధ్యమానం సత్యం అన్నారంటే నీకు మెలుగుతో ఉన్నా, నిద్రపోతున్నా, స్వప్నం వచ్చినా, మూడింటిలోనూ నీ దగ్గర నీవులో ఉంది, నువ్వుగా ఉన్నావు. నిద్రపోయినప్పుడు నేను చచ్చిపోయినాను అనుకోలేదుగా. ఎవయా ఇందాడి నుంచి ఎక్కడికి పోయినావు? నిద్రపోయినా అన్నాడు. నిద్రపోయినానన్నటువంటి వాడికి నేను అనే మాట కనపడుతుందిగా. అందులో నిద్రలో ఉన్నది స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉంది మెళకువలో లేదు. ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేకపోతే అది ఎప్పుడూ లేనట్టే లెక్క.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉండాలంటే నిద్రలో ఉన్నది, స్వప్నంలో ఉన్నది, వ్యవహారంలో మనకు ప్రపంచంలో బాగా మెలుగుతూ ఉన్నప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉన్న వస్తువు ఒకటే ఉన్నది, అదే నీ స్వరూపం. అది ఈ మూడవస్థలు లేనప్పుడు కూడా ఉన్నది. ఆదిత్యుడంటే జీవుడు. మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం. జీవుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయించడం అంటే జీవుడి యొక్క స్వస్వరూపాన్ని తెలిపిడి చేసి జీవుని యొక్క స్వస్వరూప ఆనందాన్ని అభివ్యక్తం చేసేది ఎవరు? వేదం. నీకు తెలియంది వేదయతి ఇది వేద. నీకు తెలిసిన ప్రపంచ వ్యవహారం చెప్పడానికి కాదు వేదం, అందులో ఇది కూడా కలిపి చెప్పింది. అంతేగాని ప్రపంచము కంటే అతీతమైన స్వస్వరూపమైన ఆనందమైన విలక్షణమైన బ్రహ్మస్వరూపాన్ని వివరించడమే వేదము యొక్క స్వస్వరూపం. ఆ వేదం జీవుణ్ణి బోధిస్తుంది. వేదం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఈ విశిష్ట జ్ఞానం చేత శమదమాది సాధనలన్నీ అనుభవిస్తాడు మెల్లగా. ఇంద్రియ నిగ్రహాలు, సద్విషయ శ్రవణాలు, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాడి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మన సంస్కృతి సౌరభాలను ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లజేసే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల అంతరార్థాలను పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని అందులో మీరు సంధించే సందేహాలకు విజ్ఞులు, పెద్దలు, విషయ నిపుణులు సహేతుకమైన సమాధానాలు అందిస్తారు. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారంలో. బ్రహ్మనిష్ఠుడైన సద్గురువును సంపాదించుకొని తన విధేయతతో విశేషాలని శ్రవణం చేసి దాన్ని కర్మ ఉపాసన భాగాల చేత, వేదాంత శ్రవణం చేత, శ్రవణ మనన నిధిధ్యాసల చేత ఇలా వరుసగా కల్పించుకున్నటువంటి విషయాల్లో చివరకు స్వస్వరూపమైన ఆదిత్యుడు జీవుడు సత్యమందు ప్రతిష్ఠింపబడతాడు. సత్యేచ ప్రతిష్ఠతి, సత్యమందు నిలుస్తున్నాడు. సత్యమంటే పరమార్థ స్వస్వరూప ఆనంద సర్వ దుఃఖ విముక్తి అన్నమాట. స్వస్వరూప ఆనందం అన్నమాట. ఆనందం అంటే బ్రహ్మ. జీవుడు బ్రహ్మ అయిపోతున్నాడు ఎలా? ఈ బోధ చేత, ఆలోచన చేత, శ్రవణ మననాదుల చేత, శమదమాదుల చేత, ఇన్ని సంపత్తుల చేత పొందుతున్నాడు సుమా అని సూర్యుడి ఉదయాన్ని చూపించినట్టుగా ఉన్న ఒక రకమైనటువంటి మయసభ వంటి ప్రశ్నలు ఇవి. కనపడేది వేరు, ఆంతర్యం వేరు. ఇటువంటి ప్రశ్న యక్షుడు అడిగాడు సర్వధర్మ జ్ఞానం కలిగిన ధర్మరాజును పరీక్షించడానికి. ఈ ధర్మజుడు యొక్క నిశ్చయ జ్ఞానం ఎంత ఉన్నది? ఇతని యొక్క జ్ఞానం పరిపూర్ణమేనా, పరినిష్ఠితమేనా? ఇతడు ఎక్కడా డోకా లేకుండా ఇక వ్యవహారంలో నిలవగలవాడేనా చూడటానికి వచ్చాడు. ధర్మదేవతే పరీక్షించడానికి బకుడని యక్షుడనే పేరుతో వచ్చి ఈ ప్రశ్నలు చూపించాడు. ఇక ఇది మొదటి ప్రశ్న, 4 భాగాలు ప్రశ్న. అది రెండోది అడుగుతున్నాడు. కేనస్విత్ శ్రోత్రియో భవతి, కేనస్వితు విందతే మహతు, కేనస్వితు ద్వితీయవాన్ భవతి, రాజన్ కేనచ బుద్ధిమాన్. ధర్మరాజా, ఏ సంపత్తు కలిగితే శ్రోత్రియుడవుతాడయ్యా? శ్రోత్రియుడంటే ఎలా అయితే శ్రోత్రియుడవుతాడు? మహత్వాన్ని పొందాలంటే దేనివల్ల మహత్వం వస్తుంది? ఏనస్విద్ విందతే మహత్, ఏనస్విద్ బుద్ధ ద్వితీయవాన్ భవతి. సహాయం కలవాడవుతాడు. ఏది ఉంటే నీకు సహాయం ఉన్నట్టు లెక్క. రాజన్ కేనచ బుద్ధిమాన్. ఏ విశిష్ట స్థితి నీకు కలిగినప్పుడు నువ్వు బుద్ధిమంతుడుగా చెప్పబడతావు? నువ్వు బుద్ధిమంతుడని చెప్పడానికి ఎలా వీలు? ఇవి ఒకటే భాగం, 4 ప్రశ్నలు. మళ్ళీ
శ్రోత్రియుడు ఎలా అవుతావు, మహత్వం ఎలా పొందుతావు, సహాయం కలవాడి ఎలా అవుతావు, బుద్ధిమంతుడని ఎలా చెప్పబడతావు. ధర్మరాజు చెబుతున్నాడు, శ్రుతేన శ్రోత్రియో భవతి తపసా విందతే మహతు ధృత్యా ద్వితీయవాన్ భవతి బుద్ధిమాన్ వృద్ధ సేవయా. మామూలుగా కనపడే అర్థం, చదువుకుంటే శ్రోత్రియుడు అవుతాడు. శృతం అంటే పాండిత్యం. బాగా పండితుడైతే శ్రోత్రియుడు అవుతాడు. తపస్సు చేస్తే మహత్వం వస్తుంది. విశ్వామిత్రుడంత వాడు తపస్సుతో సృష్టికి ప్రతి సృష్టి చేశాడుగా. ధైర్యం ఉంటే సహాయం కలవాడవుతాడు. తనకు ఒక ధైర్యం ఉండాలి. పెద్దలను సేవిస్తే బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధి పరిపక్వం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నారు, వేదము యొక్క స్థితి, వేదం ఎక్కడ నిలిచి ఉంది, సత్యముందున్నది. వేదానికి పరమతాత్పర్యమేది సత్యం. సత్యం అంటే పరబ్రహ్మ, పరమాత్మ స్వరూపం. ఈ వేదమునకు సత్యమందు ప్రతిష్ఠిత్వం ఉన్నది కదా. వేదమును అధ్యయనం చేశాడు. ఎట్లా? ఆచార్య ముఖాత్, సద్గురువుల యొక్క ఆశ్రయం చేసి, వారి దగ్గర శుశ్రూష చేసి, వారిని ఆశ్రయించి, వారి అనుగ్రహం చేత వేదముల యొక్క అర్థగ్రహణం చేశాడు. వేదాలు చదవటం అంటే ఊరికే అక్షరాలు చదవటం కాదు, అర్థగ్రహణం పొందాలి. వేదార్థగ్రహణం కావాలంటే దాని యొక్క అవబోధం, దాని ఉందున్నటువంటి రహస్యం, తత్వం బాగా గుర్తించాలి. అప్పుడు కానీ గుర్తించడానికి వీల్లేనటువంటి వస్తువును తెలుసుకోలేడు. ఆచార్యుడి ముఖంగా వేదము యొక్క అర్థమును బాగా నిశ్చయించుకొని, కేవలం అక్షరాలు చదివి వేదం పరసా చదివాను, వేదం బట్టి పెట్టారని చదివితే వచ్చేది కాదు. ఇక్కడ తపస్సుతో ఈ విన్నటువంటిది, తెలుసుకున్నటువంటిది, బాగా గుర్తించినటువంటిది ఆలోచనం చెయ్యాలి. తపసా, తపస్సు అంటే ఇక్కడ ఆలోచన అని అర్థం. ఆలోచన చేస్తే ఈ విన్నటువంటిది, చదివింది నీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు నీకు ఈ వేదార్థము యొక్క అనుభవాన్ని బాగా నీకు మనస్సుకు బాగా ఆలోచనకు వస్తే బ్రహ్మ విందతే. ఈ సమస్తమైనటువంటి దృశ్యకల్పన, అవి ఇవి అనేటువంటి అసంభావన, ఇవన్నీ కూడా తొలగిపోతాయి మెల్లగా. ఇక్కడ ధైర్యం అనేది చాలా ముఖ్యం అన్నారు. ద్వితీయవాన్ భవతి. ద్వితీయం అంటే సహాయం. ఏమిటి ద్వితీయం? ధృత్యా యయా ధారయతే మనః. ఈ మనస్సును ధరింపజేయాలి ధైర్యము చేత. ఏ ధైర్యం? నిశ్చలమైన సంకల్ప వికల్పాత్మకమైన భ్రమ తొలగేటువంటి ధైర్యం. ఆలోచన చేత ధైర్యాన్ని సంపాదించి, తప ఆలోచనే అని ధాతు, ఆలోచన చేత ధైర్యాన్ని సంపాదించి, ఏ ధైర్యం చేత ప్రాణ ఇంద్రియ క్రియలు యోగేన అవ్యభిచారిణ్యా, తొడకనటువంటి యోగం, యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తిని నిరోధింపజేసేటువంటి ఏకైకమైనటువంటి సామగ్రి తొణకనటువంటి దివ్యమైన నిశ్చయమైన భావం మనస్సుకు ఒక స్థితిని సంపాదిస్తాడు. దీన్నే నిధిధ్యాస అని పిలిచారు. ఇక్కడ ఈ అవిద్య, అజ్ఞానం చేత వచ్చేటువంటి ఈ సమస్తమైన భ్రమలు వదిలిపోతాయి.
జీవరూపం వచ్చింది నీకు. జీవుడెలా? నేను కర్త, నేను భోక్త. సంసారం సంసారం అన్నారు. సంసారం అంటే భార్యాపిల్లలు గారు. అహంకర్త, అహం భోక్త. నేనే చేస్తున్నా, నేనే అనుభవిస్తున్నా, నాది ఇదంతా అని తన యందు లేనిపోని ఆరోపణ చేస్తున్నాడు. చేస్తున్నవేమిటి? ఇంద్రియాలు, చేతులు, కాళ్ళు. ఆలోచిస్తున్నదేది మనస్సు, కల్పితం. నీకు నిర్ణయానికి వచ్చిందేది బుద్ధి. ఇవేమీ నువ్వు కావు. బుద్ధి నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, కాళ్ళు చేతులు కాదు, శరీరం కాదు. స్వస్వరూపమైన ఆనంద స్వరూపం నీవు. ఈ అవిద్య చేత కల్పించబడ్డ జీవరూపం ఉన్నదే, ఈ సమస్తమందు నేను అనేటువంటి భ్రమ. ఈ భ్రమం నుంచి ఆ దివ్యమైనటువంటి పరాగ్రూపం, ఆనందస్వరూపమైన స్వస్వరూపమైన ఆ పరమార్థమైన పరబ్రహ్మస్వరూపాన్ని పొందగలుగుతావు. ఇది ఎలా కలుగుతుందన్నారు? ఈ నిశ్చయ రూపమైన బుద్ధి మనకు కలగాలంటే గురూపదేశం చేత కలుగుతుంది. సద్గురువులు నీకు చక్కని బోధ చేస్తారు, హితబోధ. వారు చెప్పినటువంటి మాటను నువ్వు అనుసరించి, ఆలోచించి, మననం చేసి, అనుభవంలో తెచ్చుకొని విచారించడం చేత బుద్ధిమంతుడవుతావు. ఆత్మావా రే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. అయినా విను, విన్నదాన్ని బాగా ఆలోచించు, ఆలోచించిన దాన్ని అనుభవం తెచ్చుకో. నీవు కర్తవు కావు, భోక్తవు కావు. సుఖం దుఃఖం నీకంటనివి. నీకు లాభనష్టాలు లేవు. నీ కల్పితమైన జగత్తులో నువ్వు మునుగుతున్నావు జీవుడవై భ్రమ చేత. ఇది జన్మాంతర జన్మాంతర అధ్యాస చేత వచ్చింది వరస, వాసన. పుట్టగానే పిల్లవాడికి తల్లి స్తన్యం తాగుదామనిపించింది. ఎవరు నేర్పారు? మంత్రసాని చెప్పిందా? డాక్టర్ చెప్పాడా? తల్లి చెప్పిందా? ఎవడు చెప్పక్కర్లే. వాడికి అనేక జన్మలెత్తిన ఎక్స్పీరియన్స్, అనుభవం ఉంది గనక ఆ జన్మ జన్మాంతరముల యొక్క అనుభవం చేత నువ్వు అనుకోకుండానే నువ్వు చేస్తూ ఉన్నావు, వెళ్ళిపోతున్నావు. అనుకుంటున్నాం మనం ఏదో, ఏది పడితే అదే తింటారు. ఇదే అన్నం అని అనుకోకూడదు. ఒకడు గోధుమ తింటాడు, ఒకడు జొన్న తింటాడు, ఒకడు సజ్జ తింటాడు, ఒకడు వరి తింటాడు. ఏదీ లేకపోతే ఒక మహానుభావుడు నవనాథుల చరిత్రలో చూపిస్తారు. లేళ్లల్లో తిరిగాడు ఆయన. లేడి పిల్లలే పెంచిన ఆయన్ని. ఆ లేడి పిల్లల్లో లేడిగా ఉన్నాడు. ఆ జింకలన్నీ తింటున్నటువంటి గడ్డి గాదం అదే తినేవాడు. అదే ఆయన కలిగింది. అలా తినటమే అలవాటైపోయింది. క్రమంగా తిన్నాడు. ఏదో గడ్డి తింటావా అంటాం మనం ఏదో చాలా పనిష్మెంట్ అన్నట్టు. ఎవరికి ఎలా ఎటువంటి వాసన ఎలా అలవాటు చేస్తే అలాగే అలవాటులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఇంద్రియాలు ఉన్నవే ఒక ఊరికే అలా నడిపేవి, జ్ఞానస్వరూపం కాదు ఇది. ఇది మన యొక్క జన్మాంతర సంస్కార ప్రాబల్యం ఉన్నది. ఆ వెనకటి సంస్కారం మనల్ని ఇప్పుడు ముందుకు నడిపిస్తుంది. బాగా వెనకంతా బాగా కష్టపడి చదివాడు అనుకోండి, ఈ జన్మలో మళ్ళీ చదవాలని ఆ తాపత్రయం వస్తుంది. బాగా వెనక సంపాదించాడు, ఈ తరం మళ్ళీ సంపాదించాలని ఉంటుంది. ఇలా ఏదైనా జన్మాంతర సంస్కార విశేషం చేత జరుగుతుంది. కానీ ఈ కర్మవశంగా వచ్చేదాన్ని నువ్వు సాధనముల చేత, గురువుల యొక్క ఉపదేశం చేత, అనుభవం చేత, ఆలోచన చేత, నీకున్నటువంటి ధైర్యం చేత. ధైర్యం అంటే ఇందాక నేను చెప్పాను, ధృత్యా యయా ధారయతే మనః. ప్రాణ ఇంద్రియ క్రియలని ఏ గంభీరమైన భావం చేత నిలుపుతావో అది ధృతి. ఆ ధృతి గలవాడికి తెలుస్తుంది. తస్య ధీరా పరిపశ్యంతి యోనిం. ధీరుడైన వారు, ధైర్యం గలవారు, సమృద్ధి గలవారు, శాగచక్యం గలవారు మహానుభావులు గుర్తిస్తారు. ఇతరులను చూడలేరు. దాన్ని గుర్తించాలంటే చాలా కష్టం. అది అద్భుతమైనటువంటి ప్రభావం అని చెప్పారు. ఇలా 4 ప్రశ్నలకి 4 సమాధానాలు చెబితే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మ సతామివ కశ్చ యేషాం మనుషో భావ కిమేషాం అసతామివ. మరల 4 ప్రశ్నలు. 4 ఒకటే ప్రశ్న. కిం బ్రాహ్మణానాం దేవత్వం.
బ్రాహ్మణులను దేవతలు భూసురులు అంటారు. భూమి యందు దేవతలని. ఏం దేవతలండి? వారికి ఆకలి ఉంది, అన్నం తింటున్నారు, మనలాగా కష్టసుఖాలు ఉన్నాయి, మనలాగా నడుస్తారు, మనలాగా బాల్యం యవ్వనం కౌమారం మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏదైనా ఒక సత్పురుష ధర్మం ఉన్నదా? కశ్చ ధర్మ సతామివ. వాళ్ళల్లో కూడా మనుష్యత్వం ఉన్నదా? దేవత్వం ఉన్నావు, దేవత్వమే ఉందా? మనుష్యత్వం కూడా ఉందా? కిమేషాం అసతామివ. సాధారణమైన అసత్పురుషుల యొక్క లక్షణాలు వీరిలో మీకేమైనా కనపడతావా? ఏ విధంగా చూచావు? మరల 4 బ్రాహ్మణులకు దేవత్వం ఏమిటి? వీరికి సత్పురుషుల వంటి ధర్మం ఏదైనా ఉన్నదా? వీళ్ళల్లో కూడా మనుష్యభావం ఉన్నదా? కిమేషాం అసతామివ. వీళ్ళకున్నటువంటి మామూలు అసత్పురుషుల యొక్క లక్షణం ఏమిటి అని కొన్ని ప్రశ్నలు ప్రత్యేకం చెబుతారు. ఇవి కనపడేవి బ్రాహ్మణత్వం అంటే ఇక్కడ జాతుల పరంగా బ్రాహ్మణ వైశ్య ఈ మాటలు కాదండోయ్, ఆ వేదాంత శాస్త్రం యొక్క మాటల్ని ప్రశ్న రూపంగా అడిగాడు. చెబుతాడు. లోకా సమస్త